డోర్ ఓపెన్ చేసి హడావుడిగా వచ్చిన భానుప్రకాష్ సార్ అని పిలిచాడు. అప్పటికే కోపంగా ఉన్న ఆకాష్ ఏంటి అని గద్దించాడు. ఆకాష్ వాయిస్ కి గుండె జారి కడుపులోకి వస్తుందేమో అనిపిస్తుంటే జయకృష్ణని ఆ రావణ్ మనుషులు కిడ్నాప్ చేశారంట అని ఒక్కో పదం కూడబలుకుని చెప్పాడు ప్రకాష్. అతని మాటలు వినగానే స్వీటీ ఒక్కసారిగా షాక్ కి గురై ఆలోచనల్లో పడింది. జయకృష్ణ అంటే నైట్ నన్ను కాపాడిన అతనేనా అని భయంగా అడిగింది స్వీటీ. అవునన్నట్లు తలూపాడు భానుప్రకాష్. అతని సమాధానం విని స్వీటీ ఐశ్వర్యాలు టెన్షన్ పడ్డారు. అంటే ఇప్పుడు స్వీటీ ఇంకా డేంజర్లో ఉన్నట్లేనా అని జీరబోయిన గొంతుతో అడిగింది ఐశ్వర్య. ఆకాష్ ఇద్దరిని కోపంగా చూశాడు. ఏంటి ఆకాష్ మాట్లాడువు, స్వీటీ ఇంకా డేంజర్లో ఉందా అని మళ్ళీ అడిగింది ఐషు. కోపంతో పిడికిలు బిగించిన ఆకాష్ ఆమెను సూటిగా చూస్తూ, ఐషు, మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్ని తీసి డస్ట్బిన్ లో వేసి తిని హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి భానుప్రకాష్ ని బయటికి పదాన్ని కళ్లతోనే సైగ చేశాడు. అతను ఓకేసారిని బయటికి నడిచాడు. ఆకాష్ ఎక్కడికి అని కంగారుగా అడిగింది. చెప్పింది చెయ్యి అని అక్కడి నుంచి ఫాస్ట్ గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. దేవుడా, ఇప్పుడు మా బాస్ బారి నుండి నువ్వే కాపాడాలి అని మనసులోనే దేవుణ్ణి వేడుకున్నాడు భానుప్రకాష్. అతని వెనకాలే వచ్చిన ఆకాష్ భానుప్రకాష్ ని విసురుగా కారిడార్లోకి తోసి, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ చెప్పేటప్పుడు వెనక ముందు చూసుకునే పనిలేదా అని కొట్టినంత పనిచేశాడు ఆకాష్. తప్పు చేసిన వాడిలా తల వంచుకుని, సారీ సార్, మీకు మ్యాటర్ కన్వే చేయాలి అనే తొందరలో నిజంగానే మేడం వాళ్ళు ఉన్నారని చూసుకోలేదు అని అపాలజీ ఇచ్చాడు ప్రకాష్. దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సర్లే, ఇంతకీ వీడెక్కడ దొరికాడు వాళ్ళకి అని అడిగాడు ఆకాష్. మార్నింగ్ జాగింగ్ కి వెళ్లాడంట, అక్కడే మిస్ అయ్యాడు సార్. అక్కడికి మన సెక్యూరిటీ వాళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేశారు సార్, బట్ మిస్ అయిపోయాడు అని సిన్సియర్ గా చెప్పాడు భానుప్రకాష్. ఒక్కరోజు జాగింగ్ కి వెళ్లకుంటే బ్రతకలేడవాడు, అందరే వెర్రి మొహాలు దొరుకుతారు నాకు అని ఇరిటేట్ అయ్యాడు ఆకాష్. అతని ఫేస్ లో సీరియస్నెస్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్రకాష్. సర్లే, ఆ తర్వాత మన వాళ్ళు ఎవరైనా ఫాలో చేశారా అని ఆలోచిస్తూ అడిగాడు ఆకాష్. ఎస్ బాస్, 3 మెంబర్స్ ఉన్నారక్కడ అని మొబైల్లో లొకేషన్ చూస్తూ చెప్పాడు ప్రకాష్. సెండ్ ద లొకేషన్ అండ్ నువ్వు ఇక్కడే ఉండు, స్వీటీని డిశ్చార్జ్ చేయించుకుని పవిత్ర మ్యాన్షన్స్ కి తీసుకెళ్ళు అని చెప్పి ప్రకాష్ దగ్గర కార్ కీస్ తీసుకుని వెళ్లాడు ఆకాష్. అలా వెళ్తున్న ఆకాష్ ని చూస్తూ, రోజు రోజుకి మీలో కొత్త ఆకాష్ కనిపిస్తున్నారు, నా చూపు తేడానా లేదంటే మీరే మారిపోయారా అని అయోమయంగా అనుకుంటూ జుట్టు పీక్కున్నాడు ప్రకాష్. ఆకాష్ కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా రావణ్ జయకృష్ణని తీసుకెళ్లిన ప్లేస్ కు వెళ్లాడు. ఆకాష్ అక్కడికి వస్తున్నాడని ప్రకాష్ పంపిన మెసేజ్ చూసుకున్న సెక్యూరిటీ ఆకాష్ కార్ అక్కడ ఆగగానే ఫాస్ట్ గా వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశారు. స్టైల్ గా కార్ దిగి, నేను మీకు ఇచ్చిన వర్క్ లోపలున్న వాడికి సెక్యూరిటీగా ఉండమని, అది వదిలేసి చేయాల్సిన పనులన్నీ చేస్తారు, డోంట్ రిపీట్ అగైన్, గాట్ ఇట్ అని ర్యాష్ గా చెప్పాడు. ఆకాష్ సీరియస్నెస్ చూసి ఒక్క అడుగు వెనక్కి వేసి, ఎస్ బాస్ అని స్లోగా చెప్పారు సెక్యూరిటీ గార్డ్స్. లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు హా అని అందరి మీద కోప్పడి, ఇంతకీ ఆ రావణ్ లోపలే ఉన్నాడా అని అడిగాడు ఆకాష్. అంటే ఆ రావణ్ చాలా డేంజర్ సార్, వాడిప్పుడు లోపలే ఉన్నాడు అని చేతులు కట్టుకుని చెప్పాడు గార్డ్స్ లో ఒక వ్యక్తి. వాడు ఎంత డేంజర్ అనేది నేనిప్పుడు చెప్తానుగా, కమ్ విత్ మీ అని ఆకాష్ లోపలికి వెళ్లడం చూసి గార్డ్స్ అంతా వెంటనే అతన్ని ఫాలో అయ్యారు. ఆల్రెడీ ఆకాష్ ని 2-3 సార్లు చూసి ఉన్న రావణ్ మనుషులు అతన్ని చూడగానే భయపడి వెనకడుగు వేశారు. గార్డ్స్ ని చూసి, ఒక్కని కూడా వదలొద్దు అని చెప్పాడు ఆకాష్. గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యి అందరినీ మడత పెట్టేశారు. ఆకాష్ ఒక్క అడుగు వేస్తూ వెళ్తుంటే ఒక్కొక్కరిని కొట్టి నేల మీద పాడేశారు. ఆకాష్ లోపల అడుగు పెట్టేసరికి ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళ వెహికల్స్ లో పడేసొచ్చారు. ఆకాష్ హాల్లోకి వెళ్లేసరికి ఒక మూలగా ఉన్న ఒక రూమ్ లో నుండి అరుపులు వినిపిస్తుండటంతో ఫాస్ట్ గా ఆ రూమ్ దగ్గరికి వెళ్లాడు ఆకాష్. అక్కడ జయకృష్ణని తలకిందులుగా కట్టేసి కొరడాతో కొడుతూ, ఇన్ని రోజులు నా కింద కుక్కలా పనిచేసిన వాడివి నన్నే కొట్టిందని కాపాడతావా అని అరుస్తూ చాలా ఫోర్స్డ్ గా కొడుతున్నాడు రావణ్. రావణ్ కొట్టిన దెబ్బలకి అప్పటికే జయకృష్ణ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. రావణ్ శాడిజం ఏ లెవెల్లో ఉందో జయకృష్ణని చూస్తేనే తెలుస్తుంది. జయకృష్ణని అలా చూడగానే ఆకాష్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. వెంటనే రావణ్ జొలిపించిన కొరడాని పట్టి ఆపాడు. రావణ్ వెనక్కి తిరిగి అక్కడ ఆకాష్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఐశ్వర్య భర్తగా ఆకాష్ ని ఫోటోలో చూసిన రావణ్ అతన్ని వెంటనే గుర్తుపట్టాడు. రావణ్ కళ్ళలో ఆశ్చర్యం ఎందుకో అర్థం కాలేదు ఆకాష్ కి. బట్ అది ఆలోచించేంత సహనం కూడా అప్పుడు ఆకాష్ లో లేదు. తన చేతిలో ఉన్న కొరడాని అలాగే లాగి తన చేతికి చుట్టుకున్నాడు ఆకాష్. ఆదమరుపుగా ఉన్న రావణ్ చేతిలో నుండి కొరడా ఈజీగా ఆకాష్ చేతికి చేరడంతో తేరుకున్న రావణ్ కళ్ళలోకి నిప్పులు కురిపిస్తూ చూశాడు ఆకాష్.
నా అనుకున్న వాళ్ళపై చిన్న గీత పడినా నేను బేర్ చేయను అని సీరియస్ గా చెప్తూ కొరడా పక్కకి విసిరేశాడు ఆకాష్. చూడ్డం తప్ప ఏమీ చేయలేవు అని వెటకారంగా అన్నాడు రావణ్. అది విన్న ఆకాష్ పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరింది. 1 2 3 అంటూ కౌంటింగ్ స్టార్ట్ చేసి పాకెట్లో ఉన్న మాస్క్ తీసి ఫేస్ కి పెట్టుకున్నాడు. ఆకాష్ చేష్టలకి రావణ్ పగలబడి నవ్వాడు. రే, ముఖం దాచుకున్నా సరే నీ పెళ్ళానికి కూడా నువ్వెవరనేది తెలియకుండా చిత్తుగా కొడతాను విర్రవీగాడు రావణ్. ఆకాష్ కౌంట్ చేస్తూనే రావణ్ ని చెంప మీద లాగిపెట్టి కొట్టగానే ఎగిరి కింద పడ్డాడు రావణ్. 10 కౌంటింగ్ పూర్తయ్యేసరికి రావణ్ ముఖంలో నవ్వు పూర్తిగా మాయమైంది. అతని కౌంట్ పూర్తవగానే అక్కడ రూమ్ అంతా పొగ అలుముకుంది. ఇంకో 2 మినిట్స్ కి గది నిండా దట్టమైన పొగ నిండిపోవడంతో కళ్ళు మంటలు పెడుతుంటే, రేయ్ ఏం చేసావురా, ఎక్కడిదరా ఈ పొగంతా అని గట్టిగట్టిగా అరుస్తూ రూమ్ మొత్తం తిరిగాడు రావణ్. అప్పటికే అక్కడి నుండి బయటపడిన ఆకాష్ జయకృష్ణని భుజంపై వేసుకుని వెళ్లి తన కారులో పడుకోబెట్టాడు. పచ్చి పుండై ఉన్న బాడీ మొత్తం చూసి, ఈడియట్, అస్సలు బుర్ర లేదు నీకు అని తిట్టుకుని కార్ స్టార్ట్ చేసుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఆకాష్. ఆకాష్ నుండి మంచి యాక్షన్ సీన్ ఎక్స్పెక్ట్ చేసిన సెక్యూరిటీ టీం ఆకాష్ చేసిన దానికి తెల్ల మొహాలేసుకుని చూసి భానుప్రకాష్ కి ఇన్ఫార్మ్ చేసి రావణ్ చెంచాలను ఆకాష్ చెప్పిన ప్లేస్ కి షిఫ్ట్ చేసే పనిలో పడ్డారు. ఆకాష్ వెళ్లిన వెంటనే డాక్టర్ తో మాట్లాడి స్వీటీని డిశ్చార్జ్ చేయించి పవిత్ర మ్యాన్షన్ కి తీసుకెళ్లాడు భానుప్రకాష్. భానుప్రకాష్, నువ్వు కూడా మీ బాస్ తో వెళ్ళుండాల్సింది అని బెంగగా అంది ఐశ్వర్య. మ్యాన్షన్ దగ్గర కార్ దిగగానే ఆకాష్ మీద బెంగతో అడుగుతున్న ఐశ్వర్యని చూసి, ఎంత లవ్ మేడం మా బాస్ అంటే మీకు అని మురిసిపోతూ అప్పుడే సెక్యూరిటీ నుండి వచ్చిన మెసేజ్ చెక్ చేసుకుని, పంజా విప్పున సింగం మేడం మా బాస్ అని గర్వంగా చెప్పి, మేడం మీరివేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి, లేదంటే మా బాస్ వచ్చాక నా బ్యాండ్ మోగిస్తారు అని ఏడుపు మొహంతో చెప్పాడు భానుప్రకాష్. ఐశ్వర్య చిన్నగా నవ్వి, ఏం భయపడకు, మీ బాస్ నిన్నేమనకుండా నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చింది. అవును ప్రకాష్, ఆకాష్ మీకు బాస్ అయితే మీ బాస్కే బాస్ ఈ ఐశ్వర్య మేడం అని అల్లరిగా అంది స్వీటీ. భానుప్రకాష్ పెద్దగా నవ్వేస్తూ, ఇది మాత్రం నిజం మేడం, ఇప్పటి వరకు బాస్ మేడం దగ్గరున్నంత ఫ్రీగా ఎవరి దగ్గర లేరు అని అన్నాడు. ఐశ్వర్య ఇద్దరిని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. భానుప్రకాష్ వెంటనే సీరియస్ మూడ్ లోకి వచ్చి, మేడం బాస్ వచ్చే వరకు ఐశ్వర్య మేడంని చూసుకోండి అని స్వీటీకి చెప్పాడు. స్వీటీ కోసం వెనకొచ్చిన ఐశ్వర్య, హెల్త్ బాగోలేంది దానికి, నాకు కాదు, సో నేను స్వీటీని చూసుకుంటాను, ఓకేనా అని కోపంగా చెప్పి, పద స్వీటీ అని కేర్ఫుల్ గా స్వీటీని లోపలికి తీసుకెళ్లింది ఐశ్వర్య. ఐశ్వర్య వాళ్ళు లోపలికి వెళ్లేంత వరకు చూసి సెక్యూరిటీని అలర్ట్ చేసి హాస్పిటల్ కి బయలుదేరాడు భానుప్రకాష్. మిత్ర హాస్పిటల్స్ లో జయకృష్ణని అడ్మిట్ చేసి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడంతో తన కోసం స్పెషల్ క్యాబిన్ అప్పటికప్పుడు అరేంజ్ చేయించుకున్నాడు ఆకాష్. భానుప్రకాష్ ముందే పంపించిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆకాష్. అప్పుడే భానుప్రకాష్ క్యాబిన్ లోకి వస్తూ, ఎక్స్క్యూజ్ మీ బాస్ అని పిలిచాడు. బిజీగా ఉన్న ఆకాష్ కి అతని పిలుపు చిరాకు తెప్పించింది. అతి వినయం దూర్త లక్షణమని ఎప్పుడైనా విన్నావా అని సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆకాష్. ఆకాష్ మాటల్లో డెప్త్ ఆలోచించని ప్రకాష్, ఎస్ బాస్, మా నాన్నమ్మ చిన్నప్పుడు అంటూ ఉండేది అని డోర్ దగ్గరే ఉండి సిన్సియర్ గా చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, ఆ సామెత నీలాంటి వాళ్ళని చూసే కనిపెట్టారనుకుంటా. ఇలాంటి సమయంలో ఇంత వినయం అవసరమా అని ఆకాష్ సీరియస్ గా అనడంతో, సారీ సార్ అని వినయంగా చెప్పి ఆకాష్ ముందుకెళ్లి దారిలో తన కలెక్ట్ చేసుకున్న కొన్ని ఫైల్స్ అతని ముందుంచాడు. ఆల్రెడీ తను సైన్ చేసిన ఫైల్స్ ప్రకాష్ కి ఇచ్చి, ఆఫ్టర్నూన్ వరకు ఈ ఫైల్స్ హైదరాబాద్ లోని మెయిన్ బ్రాంచ్ కి రీచ్ అవ్వాలి అని స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేశాడు. ఎస్ బాస్, అండ్ లాయర్ శ్రీనివాస్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పాడు ప్రకాష్. అంకుల్ నా పర్మిషన్ తీసుకోవడం ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అడిగాడు ఆకాష్. ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో మిత్ర కంపెనీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా బాస్, సో బిజీగా ఉంటారని ముందే ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పాడు ప్రకాష్. ఓకే, అంకుల్ ని ఈవినింగ్ పవిత్ర మ్యాన్షన్స్ కి రమ్మని చెప్పు, యూ కెన్ గో నౌ అని ఫైల్స్ చెక్ చేయడంలో బిజీ అయిపోయాడు ఆకాష్. ఓకే సార్ అన్నట్లు తలూపాడు భానుప్రకాష్. రావణ్ణి చేతికి దొరికినా ఎందుకు వదిలేశాడో భానుప్రకాష్ కి తెలుసుకోవాలని అనిపించింది. సార్ మిమ్మల్ని ఒకటి అడిగనా అని నసిగాడు. భానుప్రకాష్ ని చూడకుండానే వాట్ సీరియస్ గానే అడిగాడు ఆకాష్. ఆ దెబ్బకి భయపడి అతను అడగాలి అనుకున్న ప్రశ్న మనసులోనే దాచుకున్నాడు. ఏం లేదు సార్, ఐశ్వర్య మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు అని తడబడుతూనే చెప్పాడు ప్రకాష్. ఆకాష్ ఒక్క క్షణం చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ నుండి తలెత్తి ప్రకాష్ ని చూసి, ఈ ఫైల్స్ అన్ని కార్లో పెట్టాయి అని డాక్టర్తో మాట్లాడడానికి వెళ్లాడు ఆకాష్. అతనంతా కూల్గా చెప్పేసరికి,
మీరు నాకు అర్థం కారు సార్. అప్పుడే ఫైర్ అవుతారు, అప్పుడే మంచు ముక్కలాగా కూల్ అయిపోతారు. ఏంటో మీరు అని నిట్టూర్చి ఆకాష్ చెప్పినట్టు వాటిని కారులో పెట్టేందుకు బయటకు మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు భానుప్రకాష్. డాక్టర్ని కలిసిన ఆకాష్ వేగంగా అక్కడి నుండి బయటకొచ్చి నేరుగా ఐశ్వర్య దగ్గరికి బయలుదేరాడు. అక్కడ స్వీటీ ఆకాష్ని పొగుడుతూ ఐశ్వర్యకి చెబుతుంది. ఐషు, యువర్ సో లక్కీ తెలుసా అని ఐశ్వర్య చేయి పట్టుకుని ప్రేమగా అంది స్వీటీ. ఎందుకే మా ఆయన్ని తెగ పొగిడేస్తున్నావు అని కన్ఫ్యూజ్ అవుతున్న ఐశ్వర్య తల మీద మొట్టి, మొద్దు, ఆకాష్ లాంటి వాడిని చేసుకున్న నువ్వు లక్కీ కాకపోతే ఏంటి అని చిరుకోపంగా అంది స్వీటీ. అలా అయితే నేను కదా లక్కీ అని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. అతన్ని చూస్తూ ఇద్దరూ సిగ్గుపడిపోయారు. ఆకాష్ రావణ్ణి వదిలేయడానికి రీజన్ ఏంటి? ఎందుకని అంత ఆవేశంగా ఆకాష్ ఐశ్వర్య దగ్గరకు వచ్చాడో తెలుసుకోవాలనుకుంటే, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.